హాంటెడ్ రివర్. రాణి ఒక జాలరి కుటుంబానికి చెందినదే. కాని ఆమె తండ్రి కనబడకుండా పోయిన తర్వాత ఇంటి బాధ్యత అంతా 13 ఏళ్ల రాణిపై పడింది. ఒకరోజు ఆమె తండ్రి చేపలు పట్టడానికి వెళ్లాడు, కాని ఇంటికి తిరిగిరాలేదు. గ్రామస్థులు అతనికోసం చాలా వెతికారు, కాని అతను ఎక్కడా కనిపించలేదు. తన తండ్రి ఇలాగే అన్ని వదిలేసి వెళ్లడం రాణికి కూడా చాలా వింతగా అనిపించింది. ఆమె కూడా అతనిపై కోపంగా ఉంది. కాని ఆమె తన కుటుంబాన్ని పోషించాల్సి వచ్చింది. ఆమె తల్లి ఎక్కువగా అనారోగ్యంతో ఉండేది, కాబట్టి ఆమెనే అన్నీ చేయాల్సి వచ్చేది. వాళ్ల కుటుంబం చాలా సంవత్సరాల నుంచి చేపలు పట్టడమే వృత్తిగా చేస్తూ వస్తున్నారు. ఆమె తన తండ్రితో కలిసి చాలాసార్లు నది ఒడ్డుకు వెళ్లేది. ఆమె తండ్రి ఆమెకు నదులలోని చేపల గురించి చాలా కథలు చెప్పేవాడు. మనం ఏం ఆలోచిస్తుంటామో, ఏం గుర్తుంచుకున్నామో నది మనకు అలాంటిదే చూపిస్తుందని అతను రాణితో ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. రాణికి ఇవన్నీ అర్థం అయ్యేవి కావు, కాని ఆమె ఈ కథలన్నీ వినడమంటే చాలా ఇష్టపడేది. ఇప్పుడు ఆమె ఒంటరిగా చేపలు పట్టడం ప్రారంభించినప్పుడు గ్రామంలోని ఇతర జాలర్లు తమ సొంత ప్రయోజనం కోసం పెద్ద నదిలో చేపలు పట్టకుండా ఆమెను ఆపారు. రాణి ఇప్పుడు తన ఇంటిని నడపడానికి వేరే నదిలో చేపలు పట్టాలనుకుంది. ఆ గ్రామంలో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగంలో అన్ని ఇళ్ళు, ఆ పెద్ద నది ఉన్నాయి. మరొక భాగంలో అడవి మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ అడవి చాలా దట్టంగా ఉంది. అందుకని ఆ అడవిలోకి వెళ్లడానికి అందరూ భయపడుతుంటారు. కాని అడవి మధ్యలో ఒక నది ఉందని ఆ గ్రామంలో అందరూ చెప్పుకుంటారు. అందుకని రాణి అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఒకరోజు ఆమె తన వస్తువులన్నీ తీసుకుని అడవికి బయలుదేరింది. చిన్నప్పటి నుండి అక్కడ నివసిస్తున్నప్పటికీ ఆమె ఆ అడవి లోపలికి ఎప్పుడూ వెళ్లలేదు. అది చాలా దట్టమైన అడవి. పగటిపూట కూడా ఆ అడవి చీకటిగా ఉంటుంది. కొన్నిసార్లు పక్షుల అరుపులు, మరికొన్నిసార్లు పాములు పాకే శబ్దాలు ఆ అడవిలో రాణిని భయపెడుతున్నాయి. అయినప్పటికీ రాణి ధైర్యం కూడగట్టుకుని ఆ అడవిలోకి వెళుతోంది. అలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత అక్కడ ఆమె కొంత దూరంలో ఒక నదిని చూసింది. దాంతో ఆమె ఆనందంగా ఆ నది దగ్గరకు వెళ్లి దానిలో నీరు త్రాగడం ప్రారంభించింది. కాని నది నుండి నీరు తాగుతున్నప్పుడు రాణి నీటిలోకి చూసిన వెంటనే ఆమె తన స్వంత నీడకు బదులుగా తన తండ్రి నీడను చూసింది. రాణి వెంటనే వెనక్కి తిరిగి నాన్నా అని అరిచింది. కాని ఆమె మళ్లీ చూసినప్పుడు అక్కడ ఏమీ లేదు. దాంతో రాణి బహుశా అది తన భ్రమ అని అనుకుంది. కాబట్టి ఆమె దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. తర్వాత ఆమె నదిలో తన చేపల వల వేయడం ప్రారంభించింది. ఆ వలను నదిలోకి వేయడానికి ప్రయత్నించిన వెంటనే ఆమె తన బ్యాలెన్స్ కోల్పోయి నదిలో పడిపోయింది. రాణికి ఈత కొట్టడం తెలియదు, కాబట్టి భయాందోళనతో ఆమె తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించడం ప్రారంభించింది. చివరికి ఎలాగోలా ఆమె తనను తాను కంట్రోల్ చేసుకున్న తర్వాత నది నుండి బయటకు వస్తుండగా అకస్మాత్తుగా నది లోపల నుండి ఎవరో తన కాలును పట్టుకుని నదివైపు లాగుతున్నట్లు ఆమెకు అనిపించింది. రాణి చాలా భయపడి తన కాళ్లను బలవంతంగా కదిలించడం ప్రారంభించింది. దాంతో అది ఆమె కాలుని వదిలేసింది. అప్పుడు రాణి చాలా స్పీడ్గా ఒడ్డుపైకి వచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఇప్పుడు ఆమెకు మరింత వింతగా అనిపించడం ప్రారంభించింది. తన చుట్టూ ఎవరో ఉన్నట్లు ఆమెకు అనిపిస్తుంది. ఆమెకు ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడే నదిలో తన వైపు ఏదో వస్తున్నట్లు చూసింది. ఒక ఎర్రటి వస్త్రం తన వైపుకు నదిలో కొట్టుకొస్తుంది. ఆ ఎర్రటి వస్త్రాన్ని చూసి ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ ఎర్రటి వస్త్రం చూడటానికి వాళ్ల నాన్న వేసుకునే టవల్ లాగానే ఉంది. రాణికి ఏమీ అర్థం కాలేదు. మా నాన్న టవల్ ఆ నదిలోకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తుంది. అయితే ఆ ఎర్రటి వస్త్రం బహుశా వేరే ఎవరిదైనా అయ్యుండొచ్చునని రాణి తనలో తాననుకుంది. అలా అనుకుని ఆమె లేచి నిలబడి మళ్లీ వల వేయడం ప్రారంభించింది. చేపల కోసం ఎరను తీసుకురావడానికి రాణి దానిని పక్కన పెట్టి తన సామాను వద్దకు వెళ్ళింది. ఆమె తన సంచిని తెరిచినప్పుడు దానిలో తన తండ్రి ఫోటో కనిపించింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆమె ఆ ఫోటోను స్వయంగా తను తీసుకురాలేదు. అంతేకాకుండా ఆ ఫోటోలో ఎవరో తన తండ్రి కళ్లను గాయపరిచి రక్తం కారుతున్నట్లుగా గీశారు. అది చూసి రాణి భయపడింది. దాంతో ఆమె అన్ని పనులు వదిలేసి అక్కడి నుండి వెంటనే వెళ్లిపోవాలనుకుంది. అక్కడేదో తేడాగా ఉందని ఆమెకు ఖచ్చితంగా తెలుస్తుంది. వెంటనే ఆమె తన వలను తీయడానికి నది దగ్గరికి వెళ్ళింది. కాని రాణి వలను తాకిన వెంటనే ఆ వలలో ఒక వింత కదలిక ప్రారంభమైంది.
బహుశా చేపలు వలలో చిక్కుకున్నాయని రాణి భావించింది. అలా అనుకుంటూ ఆమె బలవంతంగా వలను బయటకు తీసింది. కాని ఆ వలతో నది నుండి బయటకు వచ్చింది రాణి తన కలలో కూడా ఊహించనిదే. ఆ వలలో తన తండ్రి శవముంది. అది చూసి రాణికి షాక్ కొట్టినట్లయింది. వెంటనే ఆమె గట్టిగా ఏడవడం ప్రారంభించింది. అప్పుడు తన వెనుక ఎవరో వెళుతున్నట్లు ఆమెకు అనిపించింది. ఏదో దుష్టశక్తి తన చుట్టూ తిరుగుతున్నట్లు రాణికి అనిపించింది. కాని రాణి తన తండ్రి శవాన్ని అక్కడే వదిలేసి పారిపోలేకపోయింది. ఆమె తన తండ్రి శవాన్ని నీటిలో నుండి బయటకు లాగడం ప్రారంభించింది. కాని శవం పూర్తిగా బయటకు వచ్చినప్పుడు రాణి గుండె ఆగపోయింది. ఎందుకంటే ఆ శరీరం సగం తెగపోయి ఉంది. ఏదో జంతువు ఆ శరీరాన్ని ఆ సగం తినేసినట్లు ఉంది. ఆమె ఆ షాక్ నుండి కోలుకోకముందే ఆమె కళ్ల ముందు అదే నది నుండి చాలా భయంకరమైన స్త్రీ బయటకు వచ్చింది. ఆమె జుట్టుమీద పాచి ఉంది. ఆమె దంతాలు చాలా పెద్దవిగా చాలా పదునుగా ఉన్నాయి. ఆమె శరీరం మొత్తం రక్తంతో కప్పబడి ఉంది. ఆమె ముఖం మీద రక్తముంది. ఆమె రాణిని చూసి నవ్వింది. అప్పుడు రాణి కళ్ల ముందే ఆ నది రంగు నీలం నుండి ఎరుపు రంగులోకి మారడం ప్రారంభించింది. అదంతా చూసి రాణి భయంతో గట్టిగా అరిచింది. గట్టిగా అరుస్తూ ఆమె వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి పారిపోయింది. ఆ రోజు తర్వాత రాణి ఇంకెప్పుడూ మళ్లీ ఆ అడవిలోకి వెళ్లలేదు. ఆ అడవిలో జరిగిందంతా ఆమె ఎవరికి చెప్పినా ఆమె మాటలు ఎవరూ నమ్మలేదు. ఆమెలాగే వాళ్ల నాన్న కూడా ఏదో ఒకరోజు చేపలు పట్టడానికి అక్కడికి వెళ్లి ఉంటాడని, అక్కడ అతను ఆ భయంకరమైన దెయ్యాన్ని ఎదుర్కొని ఉంటాడని, అదే అతన్ని చంపేసి ఉంటుందని ఆమె అర్థం చేసుకుంది. ఆ షాక్ నుంచి బయటపడటానికి రాణికి చాలా సమయం పట్టింది. రాణి ఇప్పుడు బండిమీద కూరగాయలు అమ్ముతూ తన ఇంటిని నడిపిస్తుంది. కాని అప్పుడప్పుడు ఆమెకి ఆ భయంకరమైన సంఘటన కలలో కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి మన ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.